80 కోట్లు ఇవ్వండి. తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు ఈ నిధులు అవసరం. ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి. కృష్ణా ప్రవాహంపై పునఃపరిశీలన. కరకట్టలను బలోపేతం చేయాలి. బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రవాహాలను పరిశీలించాలి. కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. వాయుగుండం ప్రభావంతో గత నెల 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 31 మంది మరణించగా 2 గల్లంతయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మరణించారు. వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తాత్కాలిక పునరావాస పునరుద్ధరణ పనులకు 6,880 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వాతావరణ మార్పులు ప్రభావం నేపథ్యంలో కృష్ణానదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డీజేను పునఃపరిశీలించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్టను నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్న నేపథ్యంలో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని వివరించింది. వరద నష్టానికి సంబంధించిన మధ్యంతర నివేదికను శనివారం కేంద్రానికి పంపింది. ఎన్టీఆర్ జిల్లాలో 2.32 లక్షల కుటుంబాలకు చెందిన 7.04 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. విజయవాడలోని 32 వార్డులతో పాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు మునిగిపోయినాయి అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. లేకపోతే